హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్లౌజ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మనము వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. చూసి నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్దాము. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి కచ్ వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే శారీ చూపించేస్తాను. శారీ వచ్చేసి ప్లెయిన్ జూట్ అనమాట. జూట్ శారీ ఇలా వస్తుంది. ఇది మంచి గోల్డ్ కలర్ రంగుకి చాలా సింపుల్గా ఇలా చిన్న స్ట్రైప్స్ లాగా గ్రీన్ అండ్ లావెండర్ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్తోనైతే శారీ ఇలా వస్తుంది అనమాట. ఈ శారీ మొత్తం ఇలాగే చాలా సింపుల్గా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. జస్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్ ఇలాగే ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మధ్యలో మొత్తము జూట్ వస్తుంది ఈ శారీ. మీకు ఓన్లీ గోల్డెన్లోనే కొంచెం లైట్తోని స్ట్రైప్స్ లాగా మొత్తం ఇలా వస్తుంది అనమాట. సో శారీ మొత్తం ఇలాగే సింపుల్గా ఉంటుంది. క్లాత్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వస్తున్నాయో లేవో తెలీదు. ఇవైతే నేను తీసుకున్నప్పుడు 3500 అలా పడింది అనమాట రేట్ ఇది. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి నేను ఒక మంచి చాలామంది సింపుల్ కచ్ వర్క్స్ బ్లౌజెస్ చూపించమని అంటున్నారు కదా. సో ఈరోజు హెవీ వర్క్ బట్ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఫుల్ వస్తుంది అండ్ హ్యాండ్స్కేమో ఇలా వస్తుంది. జస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ గోల్డ్ కలర్ పైపింగ్ ఒకటే ఇచ్చాను. ఇది వచ్చేసి జస్ట్ ఒక చిన్న మోటివ్ ఉంటుంది అనమాట. కచ్ వర్క్ ఒక మిర్రర్ వస్తుంది, ఇంటూ వస్తుంది అనమాట. నేను వచ్చేసి పర్పుల్ కలర్ తీసుకొని దాంట్లో గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ ఆరెంజ్ సెల్ఫ్ కలర్తో మిర్రర్ అయితే కుట్టాను. ఇది చాలా సింపుల్ వర్క్, కాకపోతే ఫుల్ హెవీగా రిచ్గా కనిపిస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ కచ్ వర్క్ అనేది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. సింపుల్గా చిన్న కచ్ వర్క్ మోటీ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనము శారీని బట్టి నేనైతే ఈ బ్లౌజ్కి కాటన్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశాను. సో మీరు శారీని బట్టి యూజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కడి నుంచి తీసుకుంటే అక్కడే ఎండ్ అవుతుంది కచ్ వర్క్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి తీసుకున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఇలా క్లాత్కి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీని కింది నుంచి తీసుకోవాలన్నమాట. నేను కుడుతూ ఉంటాను, మీరు అబ్జర్వ్ చేయండి. కచ్ వర్క్ వచ్చేసి మనం ఎక్కడ కట్లు అనేది కరెక్ట్గా వేస్తే ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడే ఎండ్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి దీని మధ్యలోకి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. సో
ఇలా తీసుకొని నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నుంచి తీయాలి. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ తీసుకుంటాం కదా, దాంట్లో నుంచి తీసుకురావాలన్నమాట సూది. ఇప్పుడు వచ్చేసి కచ్ వర్క్ మనకు కట్లు కరెక్ట్గా వస్తే ఇలా నీట్గా ఫిల్లింగ్ అనిపిస్తుంది, లేకపోతే గ్యాప్ వస్తుంది అన్నమాట. సో ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడే ఎండ్ అనమాట. సేమ్ కట్లు కూడా అలాగే, అల్లెక్క కూడా అలాగే అల్లడం అనమాట. ఇంతే అండి కచ్ వర్క్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకైతే వస్తాను. ఇలాగే మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. సో ఎంతమంది ఎగ్జిబిషన్కు వెళ్ళారు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.